రూపంలోనే జవాబు ఇవ్వాలనుకుంటున్నాం. ఇవ్వచ్చా? ఈ పాట ఎక్కడైతే అన్న లేడు అన్నప్పుడల్లా మా కళ్ళతోని చూస్తున్నాము గద్దరన్న ప్రతి ఒక్క గుండెలో ఉన్నారని, మా చెవులతోనూ వింటున్నాము ఆయన చేసిన మంచి ఆయన చేసిన పోరుబాట గురించి. అందుకే ఆ మాటలని, ఆ చూస్తున్న వాటిని పాట రూపంలో పెట్టి మీ ముందుంచుతున్నాను. నీకు సావు లేదురో మా అన్న గద్దారన్న, నీ పాట ఆగలే మా నాయన గద్దారన్న, అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అంటరాని కాడ నీ ఆత్మ నవ్వుతాము, నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, మేము పయనమైనమో మా నాన్న గద్దారన్న, అక్కాల చెల్లలాకు మేము అండగుంటాము, తమ్ముడు అన్నలాకు మేము తోడుగుంటాము, విద్యార్థుదారుల్లో మేము వెలుగులైతాము, రైతన్న కూలిలాకు రణరంగమవుతాము, కళకారుల గుండెల్లో మేము కలములవ్వుతాము, నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, గద్దరు గలమైతం మా నాన్న గద్దారన్న, మేధావుల మెదడల్లో పదునైన కత్తులవుతాం, మేధావుల మెదడల్లో పదనైన కత్తులవుతాం, రాజకీయవేత్తలకు రాజిలేని దారులవుతాం, నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, పొలిమేరు జుడుతమే మా నాన్న గద్దారన్న, నీకు సావు లేదురో మా అన్న గద్దారన్న, మేము పోరు బాట అయినాం మా నాన్న గద్దారన్న. జోహార్ గద్దరన్నకు. ధన్యవాదాలమ్మా. మరి గద్దరన్న గురించి ఎంతసేపు ఉన్నా కూడా వినాలనిపిస్తుంది. సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన అతిథులు, ముఖ్య అతిథులు, గౌరవ ముఖ్యమంత్రి, మంత్రివర్యులు తప్ప మిగిలిన వారు కొంచెం ఒక 2 నిమిషాల్లో క్లుప్త మనోహరంగా, సంక్షిప్త సుందరంగా ప్రసంగించవలసిన కోరుతూ ప్రజాకవి జయరాజ్ గారు ఒక్క 2 నిమిషాలన్న స్వాగతం. వేదిక మీద ఉన్న మహనీయులు, గద్దరన్న ఒక ఎవరెస్ట్ శిఖరం కంటే గొప్పవాడు. గద్దరన్నలాగా పాట పాడేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉండవచ్చుగాక, గద్దరన్నలాగా నాట్యం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉండవచ్చుగాక, కానీ గద్దరన్నలాగా కడుపులో తూటాలు పెట్టుకొని ప్రపంచం ప్రభుత్వాలతోటి కొట్లాడిన మహాయోధుడు గద్దరన్న. గద్దరన్న నేను తెలంగాణ కోసం ఊరు బలపం కట్టుకొని మనుగురు నుండి ఆదిలాబాద్ వరకు కొట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం కర్ఫ్యూ పెడితే తుపాకుల మీదకి వెళ్ళి నడిచి వెళ్ళినవాడు గద్దరన్న. అలాంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గద్దరన్న నేను చూశాను చాలాసార్లు. ఆయన విప్లవం కోసం పాడినప్పుడు ఆయన మీద తూటాలు ఎక్కుపెట్టారు, గద్దరన్నని లాఠీలతోటి కొట్టారు, గద్దరన్నని జైల్లో పెట్టారు. చివరికి తను ఏ తెలంగాణ కావాలని కొట్లాడారో ఆ తెలంగాణ గవర్నమెంట్ గడి ముందు 3 గంటలు ఎర్ర టెండర్లో నిలబడ్డాము, కానీ లోపలికి అవకాశం ఇవ్వని ఓ దుర్మార్గమైన వ్యవస్థను కూడా నేను కల్లారా చూశాను. కానీ గద్దరన్న లాంటి మహా వ్యక్తికి చనిపోయినప్పుడు, శ్వాస వదిలినప్పుడు అక్కడ ఉన్నది ముగ్గురం. తన సూర్యం వెన్నెల నేను రేవంత్ రెడ్డి గారు. గద్దరన్నకు సముచిత స్థానం ఇవ్వాలని మేము అడిగినప్పుడు ఎల్బీ స్టేడియం గేట్లు బద్దలు కొట్టి ప్రజలందరూ దర్శించే విధంగా తీసుకొచ్చిన మహనీయుడు ఆయన. గద్దరన్న ఏ స్వప్నం అయితే కన్నాడో నెత్తుటి మరక పడకుండా, గద్దరన్న ఏ విప్లవాన్ని అయితే కోరుకున్నాడో ఓ డెమోక్రటిక్ పద్ధతిలో ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే అక్కడ గడిగోడలు కూల్చిన విప్లవకారుడు రేవంత్ రెడ్డి గారు. తన స్నేహితుల ఎడల ఎలా ఉంటాడో, ఒక పగలు ఒక రాత్రి మొత్తం 4 వ్యక్తులు ఆ రోజు మొత్తం కూడా
సూర్యంతో పాటు వెన్నెలతోటి పాటు జయరాజ్తోటి పాటు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క, మధు యాష్కి గౌడ్ గారు పగలు లేదు రాత్రి లేదు 24 గంటలు మంచినీళ్లు కూడా తాగకుండా శ్వాస వదిలిన కానుంచి పాతి పెట్టేంత వరకు ఉన్న మహానుభావులు ఇక్కడ ఉన్నారు. అంటే నాకు ఆ రోజే అర్థమైంది, ఇలాంటి ఒక చాకు లాంటి ఓ డెమోక్రటిక్ వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మా కలలు స్వప్నిస్తాయని ఆ రోజే మేము కలలు కన్నాం. గద్దరన్న కలలు కన్నట్లే ఈరోజు ఏ కవికి కూడా, ఏ కళాకారుడికి కూడా ఒక ప్రజాయుద్ధ నౌకకు ఎలాంటి జన్మదిన వేడుకలు జరగాలనో అంత అత్యున్నతంగా జరుగుతున్న ఈ ఉత్సవాన్ని నిజంగా గద్దరన్న చూస్తే తన జన్మదినం ఎంత గొప్పగా ఉండేవాడు. అన్నా, నీ ఆశల కోసం నడుస్తాం, నీ పాటలై పాడుతాం, నీ ప్రశ్నలపై పోరాడుతాం, నీ ఆశయాలకు ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ అవకాశం గద్దరన్న చనిపోయినప్పుడు చూస్తే లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం ఒక పక్క, జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఒక పక్క, బుద్ధం శరణం గచ్చామి అని ఒక పక్క, అలాంటి ఒక వేదిక మీద బౌద్ధ పద్ధతిలో ఈరోజు తన జన్మదిన వేడుకలు జరగటం గర్వకారణం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు. ధన్యవాదాలన్నా. అదేవిధంగా కొత్తగూడెం గౌరవ శాసనసభ్యులు, వామపక్ష భావజాల సంపన్నులు, శ్రేష్ఠ నాయకులు కూనమనేని సాంబశివరావు గారి శుభ ప్రసంగం అపేక్షమాణం. స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా గద్దరన్నకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నాను. వేదిక పైన ఉన్న మన యువ నాయకులు, యువ ముఖ్యమంత్రి రేవంత్ గారు, మేధావి ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, అలాగే జూపల్లి గారు, పొన్నం గారు, ఇంకా ఇతర పెద్దలు, గద్దరన్న సతీమణి విమల గారు, కుమార్తె వెన్నెల, ఈ ఫౌండేషన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి కామ్రేడ్ సూర్యం, హాజరైన మీ అందరికీ ముందుగా నమస్కారం. ముందుగా ఒక మాట, ఇంతకుముందు చాలామంది చెప్పారు. ఆనాడు ముఖ్యమంత్రిని కలవటానికి గద్దరన్న 3 గంటలు గేటు ముందు కూర్చున్న దర్శనం లేదు. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి ఒక విప్లవకారుణ్ణి, తెలంగాణ ఉద్యమకారుణ్ణి గౌరవించుకునేటువంటి దాదాపు 2 నెలలు కూడా కాలేదు, మొదటి అవకాశంలో గద్దరన్న జయంతి వచ్చింది. ఈ జయంతిని ఎలా జరుపుతారు అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఇది ప్రభుత్వం, ప్రజల ద్వారా ఎంపికైన ప్రభుత్వం, గద్దరన్న లాంటి వాళ్ళ స్ఫూర్తి ద్వారా ఎంపికైనటువంటి ప్రభుత్వం, గద్దరన్నను గౌరవించుకోవటం ఈ ప్రజాప్రభుత్వ బాధ్యత అని రుజువు చేసే క్రమంలో మన ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం దీన్ని అధికారయుతంగా జరపడం అంటే మొదటి విజయం ఈ ప్రజాపాలనలో వారు సాధించారు. వారికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. గద్దరన్న అంటే ఆయన మాట ఒక తోట, ఆయన అడుగు ఒక చిందు వేస్తే అది ఒక పిడుగు, ఆయన పాట పాడితే అది నిప్పుల రాగం. అటువంటి గద్దరన్న దాదాపు ఆ కాలానికి ఈ కాలానికి సంధానకర్తలాగా ఉన్నారు. నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. చాలామంది ప్రజా గాయకులు ఉన్నారు, వాగ్గేయకారులు ఉన్నారు, అదేవిధంగా అలాగే ఆధునిక పాటగాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరికీ ఒక సంధానకర్తలాగా గద్దర్ ఉన్నారు. శ్రీ మగ్దుం మొహిద్దీన్, దాశరథి, కాళోజీ, ఇటువంటి అనేక మందిని కలబోస్తే ఏ రూపం ఎలా ఉంటుందో వారందరి రూపం మన గద్దర్ అన్న. అందరినీ తనలో ఇముడ్చుకున్న ఒక నాయకుడు, గాయకుడు, పాటగాడు, కళాకారుడు, ఉద్యమకారుడు, విప్లవకారుడు, ప్రజల కోసం తుదికంటూ నిలబడి శ్వాసను వదిలినటువంటి అసలైన ప్రజానాయకుడు మన గద్దరన్న. ఒక
ఒకటే మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఆ రోజు హాస్పిటల్లో చేరిన వెంటనే నాకు చేరిన రెండో రోజు అనుకుంటా ఫోన్ చేశారు. కామ్రేడ్ ఎక్కడున్నావు సామన్న అని శ్రీనివాస్, ఆయన అమ్మటే ఉంటాడు ఎప్పుడు, ఆయన ఫోన్ కల్పించాడు. ఏమైందన్నా అంటే నేను హాస్పిటల్లో ఉన్నాను, అయినా భయం లేదు, నేను బతికి మళ్ళీ వస్తాలే, కానీ ఎందుకో మీతో మాట్లాడాలనిపించింది, ఎర్రజెండా కదా అని చెప్పి మాట్లాడితే నీకేం కాదన్నా మళ్ళీ బయటకు వస్తావని చెప్పాను. శ్రీనివాస్ చెప్పాడు, అరే నేను చచ్చిపోయిన తర్వాత ఆ సిపిఐఓ సిపిఎం కమ్యూనిస్టులు ఎర్రజెండా నాకు కప్పాలరా, అందుకని నేను సాంబశివరావు వీరభద్రం వీళ్ళకి నేను ఫోన్ చేశాను అని చెప్పాడు. ఆ రోజు మా జయరాజు పక్కనే ఉన్నాడు అక్కడ. ఖచ్చితంగా నేను మధ్యలో కాకపోతే ఆయన బ్రతికొండంగా చూడలేకపోయాను. చనిపోయిన తర్వాత వచ్చి నా సహచర కామ్రేడ్స్ అందరం తీసుకుని వెళ్ళి ఎర్రజెండాని అక్కడ ఎల్బీ స్టేడియంలో ఆయన మీద నేను అవతరణ చేయటం జరిగింది. అటువంటి సరే మనిషి అంతేకాదు, ఆయనతో చాలా గొప్ప అనుభవం ఉంది. ఒక 10 రోజులు కంటిన్యూస్గా సింగరేణి కార్మికుల సమస్యలపైన బావి టు బావి పేరుతో మేమిద్దరం ఇంకా మా నాయకులందరూ కూడా కలిసి 10 రోజుల పాటు కలిసే తిరిగాం. ఆ విధంగా గద్దరన్నలో ఏ స్వార్థం లేదు, గద్దరన్నలో ఏ ఈర్ష్య లేదు, అసూయలు లేవు. అది ఆయన జీవితం, అది ఒక అద్భుతమైనటువంటి ఒక పెక్యులర్ జీవితం, పెక్యులర్ రూపం గద్దరన్న. అటువంటి గద్దరన్నను సముచితంగా గౌరవించినందుకు నేను ప్రభుత్వానికి నేను అభినందనలు తెలియజేస్తున్నా, ముఖ్యమంత్రి గారికి, ఇంకా వారి నాయకత్వంలో ఇతర మంత్రివర్గం ఉప ముఖ్యమంత్రి గారు తదితరులందరికీ. అదే పద్ధతుల్లో రానున్న రోజులు కష్టకాలం ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కూడా. ఎందుకనంటే 10 ఏళ్ళు ఒక రకం నడిచింది, ఇప్పుడు ఎన్నో ఆశలతో ఎన్నో ప్రజలందరూ కూడా ఎన్నో కోరికలతో ఉన్నారు. వాళ్ళందరూ ఆ కోరికలు ఆశలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని నినదించి ప్రభుత్వ అధినేతల దృష్టికి తీసుకెళ్లే గొప్ప వాళ్ళు ఎవరంటే కళాకారులు, గద్దరన్న లాంటి వాళ్ళు. గద్దరన్న లాంటి వాళ్ళు మరలా ఆ ప్రజా సమస్యలను ఏదో పద్ధతుల్లో తీసుకుని వెళ్తారు, కానీ నిర్బంధాలకు మాత్రం అవకాశం ఇవ్వకుండా ఇచ్చిన పాటని గుండెల్లో పెట్టుకుని వారు ఎందుకు వేదన వెలిపిస్తున్నారో ఆ వేదనకు అనుగుణంగా ప్రజారంజకమైన పాలన ఆ విధంగా రేవంత్ గారి నాయకత్వంలో చేయాలని, అదే గద్దరన్నకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ నేను మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. నమస్కారం. ధన్యవాదాలు సార్. అదేవిధంగా మన మధ్య సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృజన చేస్తున్న నాయకులు శ్రీయుత కంచె ఐలయ్య గారు ఉన్నారు. కొంచెం సమయాన్ని దృష్టిలో పెట్టుకుని గురుగారు ఒక 2 నిమిషాలు మీ అందరి చప్పలతో స్వాగతం. Respected Chief Minister Revanth Reddy garu, respected Deputy Chief Minister, other ministers, friends on the dais, మిత్రులారా, గద్దరు బతికుండంగా 2 మహా గొప్ప అవమానాలను భరించాడు. ఒకటి, పోయిన ముఖ్యమంత్రి ఇంటి ముందు ఒక 2 నిమిషాలు కలిసి మాట్లాడిపోతానని 3 గంటలు ఆ బ్యారికేడ్ల దగ్గర కూర్చున్నాడు. కానీ ఆయనను కలవలేదు, రానివ్వలేదు. మొట్టమొదటి 5 సంవత్సరాల్లోనే ఆకలికి వెళ్లాడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద భవనం కట్టుకొని ఆ భవనంలోకి రానివ్వలేదు ఆయన్ని. ఈ ప్రభుత్వం వచ్చిన రోజే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీ ముందే చెప్తున్నాను, మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేను మొదటిసారి జీవితంలో గ్యాలరీలో కూర్చొని చూశాను. అప్పుడు మానవ హక్కులకు బంధాలు వేసిన ఆ బ్యారికేడ్లను, గద్దర్ను అవమానపరిచిన బ్యారికేడ్లను, మిమ్మల్ని కూడా అవమానపరిచిన బ్యారికేడ్లను తొలగించి పడేశారు. దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సెకండ్ అవమానం, ఆ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న రోజుల్లో
గద్దర్ ఎక్కడో ఒకడ కేసీఆర్ను విమర్శించాడని, ఆ ఫూటుపాతగాడ నన్ను విమర్శించేది అని కేసీఆర్ చెప్పాడు. ఆ రోజు నేను కేసీఆర్ ఉద్యమంలో కానీ ప్రభుత్వంలో ఉండంగా కానీ ఆ కుటుంబం ముఖం కానీ ఆయన ముఖం కానీ చూసి ఎరగను, చూడనని నిర్ణయం తీసుకొని సత్యదనక చూడను అనుకున్నాను. ఆ ఫూటుపాతకానికి ఈ మొదటి జయంతి నాడే ఒక బ్రహ్మాండమైన విగ్రహం కావాలని నా శక్తి కొద్దీ ప్రయత్నం చేసి అక్కడ తెల్లాపూర్లో పెట్టించాను. మీరు దానికి అండగా నిలబడ్డారు. థ్యాంక్ యూ. రెండవది, ఆ ఫూటుపాతగాడన్న వ్యక్తికి అంతకుముందు తెలంగాణ వీరులని, సిద్ధాంతకర్తలని వాళ్ళ జయంతులు జరిపితే ఇక్కడ ముఖ్యమంత్రి కూర్చున్న రోజు చూడలే నేను. మొదటిసారి మీ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వచ్చి ఈ గద్దర్కు ఫూటుపాత కాదు, ఈ దేశ సాంస్కృతిక విప్లవ వీరుడు, తెలంగాణ గడ్డ మీద నుంచి ఇక్కడ ఒక బ్రహ్మాండమైన సాంస్కృతిక మ్యూజియం గద్దర్తో పేరు కట్టడానికి మనందరం సిద్ధపడదాం. మేము సహకరిస్తాం. నేను ఇంకా బతుకుంటే మీరు మీ ప్రభుత్వం ఉన్నంతకాలం మీకు సహకరిస్తాను. డప్పు, డోలక్, చెప్పు, డ్యాన్సు, ఇది తెలంగాణ సాంస్కృతిక పోరాట గడ్డ. దానికి గద్దర్ సింబల్. మీరు దానికి సిద్ధపడండి. నేను కనుక మీరంతా యువకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. At the age of 24, you became chief minister. At the age of 54, yeah, I would have liked if you were to be 24. ఇప్పుడు ఫ్యూడలిజం కూలిపోయినంత హ్యాపీగా ఉన్నాను నేను. ఆయన ఆశయాలు చాలా ఉన్నాయి, వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ మిత్రులారా, ఎక్కడైతే పోరాటం ఉన్నదో, ఎక్కడైతే అవమానం ఉన్నదో, ఎక్కడైతే స్త్రీకి అవమానం జరిగిందో, ఆ స్త్రీకి ఒక సాహిత్య రూపం, ఒక పాట రూపం, ఒక ఆట రూపం. గద్దరు సినిమాలకు పోయి ఉంటే ఎన్టీ రామారావు కంటే అందమైన హీరో అయ్యేవాడు. అటువంటి గద్దర్ని ఇవాళ మనం మొదటి జయంతి నాడే ఆ తెలంగాణ ఉద్యమకారులని చెప్పుకునే వాళ్ళ పేరుతో వాళ్ళందరికంటే మీరు దీన్ని గొప్ప సింబల్గా చేయడానికి ముందుకొచ్చినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో ఆఖరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఆ ప్రగతి అనే పేరుతో మైసూర్ రాజా భవనం లాగా కట్టుకున్న దాంట్లో ఇప్పుడు మా భట్టి గారు ఉంటున్నారు. ముఖ్యమంత్రి గారు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది. మొదటిసారి పోయి చూసిన దానికి మహాత్మా పూలే అని పేరు పెట్టి ఆ గర్వాన్ని దెబ్బకొట్టారు. తర్వాత 23వ తారీఖు నాడు ఈ ఫ్యాక్ట్ మీకు చెప్పాలి. సడన్గా నాకు ఒక ఫోన్ వచ్చింది. నేను నార్మల్గా తెలియని ఫోన్ ఎత్తాను. నేను కవితను మాట్లాడుతున్నా అన్నది. ఎవరు ఈ కవిత, ఏ కవిత అన్నాను నేను. సార్ నేను కేసీఆర్ కూతుర్ని కవితను మాట్లాడుతున్నా అన్న. అంటే రాంగ్ నెంబర్కి చేసినవమ్మా అన్నాను. అంటే లేదు సార్, నేను మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టడానికి స్పీకర్కి అప్లికేషన్ ఇచ్చిన 26వ తారీఖు నాడు మీటింగ్ పెడుతున్నాం, మీరు అక్కడికి రావాలి అన్నది. అంటే అమ్మా, మహాత్మా పూలే నాకు చాలా దగ్గరవాడు, కానీ నువ్వు మాత్రం కాదు కదా అన్ననే. అంటే 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి మహాత్మా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టలేదు. ఇక్కడ ప్రజాభవన్కి మహాత్మా పూలే పేరు రాగానే రేపో ఎల్లుండో అసెంబ్లీలో వస్తుందని ఇప్పుడే ఒక ఉద్యమం మొదలుపెట్టింది. అంటే కంచాయిలయ్య మెదడికే గాలం వేయాలని వాళ్ళ కుటుంబం ఆలోచిస్తున్నదంటే ప్రభుత్వం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, అందరికీ గాలం వేసే బాపత. మీ ఎమ్మెల్యేలకు ఎవరికి వేస్తుందో తెలియదు. ఎందుకంటే కంచాయిలయ్య వాళ్ళ మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారు కూడా నా ఆర్టికల్ చదివినరు. ఎన్నడూ నేను వాళ్ళని ఒప్పుకోలేదు.
వాళ్ళకే గాలం వేసి నాకు ఫోన్ చేసి అడుగుడంటే సార్ సార్ అని. ఎప్పుడైనా నేను సారు. కనుక ఈ గద్దరు కళాక్షేత్రాన్ని తెలంగాణలో నిర్మించి భారతదేశానికి ప్రపంచానికి ఓ మహా సాంస్కృతిక యోధుల్లాగా ఒక మైకేల్ జాక్సన్ లాగా మనము ఈ ప్రపంచానికి గద్దర్ను నిలబెడదాము. ఈ ప్రభుత్వం మనం అండగా ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. ఎంతో ఉత్సాహం, ఉల్లాసం, ఉత్తేజం వారు మాట్లాడుతుంటే ఒక్కసారి మీ అందరి చప్పలతో వారికి కూడా జయహో అంటూ మరి తెలంగాణ రాష్ట్ర గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మీ అందరి చప్పట్ల మధ్య సాదర స్వాగతం. జై గద్దరన్న. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి నీ గోరికి అర్థం కడుకో నిజాం సర్కారాలన్నటువంటి ఉద్యమ స్ఫూర్తి కలిగిన కరీంనగర్ జిల్లాలో పుట్టిన బిడ్డగా, గద్దారన్న అభిమానిగా ఈరోజు వారి జయంతి పురస్కరించుకొని మరొక ఉద్యమకారులుగా, అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రావాలంటే 50 ఏళ్ళని వచ్చేది కదా, 78 ఏళ్ళని వచ్చేది. ఆ ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి నాయకులుగా ఈరోజు వచ్చిండ్రు. నేను వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, ప్రభుత్వంలో భాగస్వామిని అయినప్పటికీ కూడా ఒక నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి కరీంనగర్ జిల్లా గడ్డ నుంచి వచ్చిన కాబట్టి నేను వారికి ఒక విజ్ఞప్తి. ఇవాళ మీరు జయంతి వేడుకల్ని ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నారు. మళ్ళొక జయంతి నాటికి గద్దార్ పురస్కార్ పేరు మీద ఒక మంచి కళాకారుణ్ణి ఆదరించే విధంగా, జీవ కళలు మళ్ళీ బతికుండే విధంగా ఒక నగదు బహుమతి, మీ నిర్ణయం, మీ పెద్ద మనసు, మీరే నిర్ణయం, నగదు బహుమతి చెప్పి ఒక గద్దారన్న పేరు మీద ఒక పురస్కారం ఇవ్వాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా తప్పకుండా గద్దార్ గారి యొక్క పోరాటం, మేము 87, 88 విద్యార్థి సంఘ రాజకీయాల్లో గెలిచినప్పుడు మేము దెబ్బలు తిని మేము ఏబీపీ వాళ్ళు మమ్మల్ని కొడితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే ఉల్టా మా మీద కేసు పెట్టేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల స్ఫూర్తి పాట మాకు ఉత్సాహాన్ని నింపియాలా, ఇక్కడ దాకా రాగలిగిన ఒక జోష్ తోటి అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఆ పాట రాబోయే సామాజిక తెలంగాణలో మీ యొక్క ఉద్దేశం, మనం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందంటేనే సామాజిక తెలంగాణ, అది డిసెంబర్ 7 అటు ప్రమాణ స్వీకారం జరుగుతుంటే ఇది ప్రజల తెలంగాణని మొత్తం ప్రజలందరికీ మొత్తం గేట్లు తెలిసి అందరం కూడా ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ప్రజాపాలన కింద గ్యారంటీల పేరు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం కావచ్చు, అనేక రకాలుగా ప్రజలకు స్వేచ్ఛనిచ్చేటువంటి విధిగా కొనసాగుతున్న ఈ ప్రభుత్వంలో గద్దార్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, గద్దార్ అన్న మీ కుటుంబ సభ్యుడే కాదు, తెలంగాణ లేదా ఉమ్మడి రాష్ట్రంలో కూడా వారికి ఉండేటువంటి గౌరవాన్ని మరొకసారి స్మరించుకుంటూ ఈరోజు ప్రభుత్వం తరఫున ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం సెలవు. ధన్యవాదాలు సార్. మరి పెద్దలు, స్థితప్రజ్ఞులు, నిర్మల చరితులు, నాయక శ్రేష్ఠులు, ప్రజా సంక్షేమ కార్యక్రమ నిరంతర మగ్నులు మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ, మీ అందరి సపోర్ట్ల మధ్య వారిని సాధారణంగా స్వాగతిస్తున్నాను. డైనమిక్, ఎఫెక్టివ్ అండ్ సిస్టమేటిక్ లీడర్ మల్లు భట్టి విక్రమార్క సార్ ఈజ్ రిక్వెస్ట్ టు స్పీక్ ప్లీజ్ సార్. ఓకే, ఒక్క నిమిషం మరి కాంగ్రెస్ అగ్రనేత, మరి అవ్యాజమైన సేవాధురీణులు పెద్దలు మధు యాష్కి గౌడ్ అన్నగారు ఇక్కడే ఉన్నారు. మరి వారిని ప్రసంగించవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్య స్వాగతిస్తున్నాను. స్వాగతం. నాకు అత్యంత సన్నిహితుడు, అన్న, తెలంగాణ ఉద్యమంలో చరిత్రాత్మక పాత్ర పోషించి తూటాలు శరీరంలో ఉన్న 300 కిలోమీటర్ల పైన నడిచి తెలంగాణ ఉద్యమంలో పాత్రనే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని ఒకసారి కలవాలని చెప్పి ఇటు భట్టి గారిని, నన్ను, కే రాజు గారిని, రేవంత్ గారిని కలిసినప్పుడు తల్లి సోనియా గాంధీ గారి దగ్గరికి వదిన విమల గారిని, తమ్ముడు సూర్యం గారిని గద్దరన్నతో పోయినప్పుడు రాహుల్ గాంధీ గారిని కలిసినాం. ఆ రోజు కలిసిన రోజు
రాహుల్ గాంధీ గారితో మాజీ సే మిల్నా హై, తెలంగాణ ఇచ్చిన తల్లి చేతిని ఒకసారి స్పృశించాలని వదిన అంటుందిరా, తీసుకెళ్ళమని చెప్పినాడు. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయినాక సోనియా గాంధీ గారి వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పి తన జీవితకాలం విప్లవాత్మక ఉద్యమాల్లో ఉంటూ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకి రాజ్యాంగాన్ని నమ్ముతూ కాంగ్రెస్ పార్టీతో వచ్చి అటు రాహుల్ గాంధీ గారికి సన్నిహితంగా ఉంటూ ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన వెంటనే వారిని కలిసి ఇతనే బట్టి గారు మీరు కలిసి ఈ దుర్మార్గ పరిపాలన అంతమొంచగలుగుతారని నేను గట్టిగా నమ్మి మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పడడానికి అత్యంత ఆరాధ్యుడు గద్దరన్న యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, జూపెల్లి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి తెలంగాణ ఉద్యమకారుల తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. చెల్లెలు వెన్నెల గారికి, కోడలు, కూతురు, మనమరాలైన మిగతా కుటుంబ సభ్యులకి, వేదిక మీద ఉన్న కంచైలయ్య గారికి, జయరాజ్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా ఇవాళ గద్దర్ గారు మనం స్మరించుకుంటూ గద్దరన్న యొక్క స్ఫూర్తిని సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకై ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు పూర్తి సన్నద్ధంతో ఉండడని చెప్పడానికే ఇవాళ జయంతి ఉత్సవాలు మొట్టమొదటిసారి ప్రభుత్వ పరంగా నిర్వహించడం అంటేనే తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా గౌరవించుకున్నట్టుగా అవుతుంది. ఇది గద్దరన్నకొక్కరికే గౌరవం కాదు, యావత్ తెలంగాణకై పాటుపడ్డ విద్యార్థి, ఉపాధ్యాయ, విద్యార్థి లోకాలందరికీ కూడా గౌరవించినట్టుగా అవుతుంది. దానికి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ, గద్దరన్న భౌతికంగా మనం నిష్క్రమించిండొచ్చు, కానీ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం గద్దరన్న ఉదయిస్తూనే ఉంటాడు, మన మధ్యనే ఉంటాడు. వారి రచనలని ఇంకొక మిత్రుడు, అత్యంత ప్రాణ స్నేహితుడు గద్దరన్న ప్రాణాన్ని చనిపోయిన దాన్ని తట్టుకోలేక ఆ రోజు 5 గంటల పైన శకటం పైన నాతోనే ఉంటూ గద్దరన్న ఇంటికి చేరంగానే అక్కడే ప్రాణాలు దిన జైర్ అలీ ఖాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ మిత్రులు, పెద్దలు, ముఖ్యమంత్రి గారు జైర్ అలీ ఖాన్ గౌరవార్థమే వారి యొక్క అన్న కొడుకును కూడా వాళ్ళ గవర్నర్ కోటాలో నామినేట్ చేయడం అంటే కూడా అది జైర్ అలీ ఖాన్ని కూడా గౌరవించినట్టుగానే అవుతుంది. వారి స్మృతి చిహ్నం కూడా గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా గుర్తుంచుకోవాలని కోరుకుంటూనే తెలంగాణ చరిత్రని, తెలంగాణకే పాటుపడ్డ జయరాజ్ సార్ గారికి నా విజ్ఞప్తి, కవి గారికి, గత 9.5 సంవత్సరాల్లో తెలంగాణకే పోరాటం చేసిన వాళ్ళని పక్కన పెడుతూ ఆ దొరలను పొగిడితే రచనలు జరిగినాయి. చరిత్ర తిరొక్కసారి కంచైలే సార్ ఎప్పుడు రాస్తూనే ఉంటాడు, కానీ మీరు కూడా మరొకసారి చరిత్ర తిరిగి రాస్తూ నిజమైన తెలంగాణ ఉద్యమకారులని గుర్తించేటట్టుగా, చిరకాలం గుర్తుండేటట్టుగా మీ పాటల రచనలు ఉండాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ కట్టిన స్మృతి చిహ్నం దాంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి నా విజ్ఞప్తి, దాంట్లో దొరలను పొగుడుతూ రాసిన కవితలు కాకుండా నిజమైన తెలంగాణ బిడ్డలను, అమరులను గుర్తించేటట్టుగా మీరు దాన్ని ఒకసారి తిరిగి భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి గుర్తుండేటట్టుగా మీ యొక్క ఆదేశానుగుణంగా అక్కడ చిహ్నం ఉండాలి. అక్కడ లైబ్రరీ కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఇది నిజంగానే తెలంగాణ ఉద్యమకారులకి గౌరవార్థం. గద్దరను గుర్తించుకోవడం, గౌరవించుకోవడం అంటేనే తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించినట్టుగా అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మిగతా మంత్రివర్యులకు కూడా ప్రత్యేక అభినందనలు. మీరు చొరవ తీసుకొని మొట్టమొదటిసారి వాళ్ళ గతంలో ముఖ్యమంత్రి వచ్చేవాళ్ళు ప్రజల వద్దకు పాలన అంటూ కంచెలారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రావడం అనేది ఎప్పుడు జరగకపోతుండే. ఇదే రవీంద్ర భారతి స్మృతి చిహ్నంగా గద్దరన్న పేరు ఇంకా చిరకాలు ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం చర్య తీసుకుని నమ్ముకుంటూ జై హింద్, జోహార్ గద్దరన్న. ధన్యవాదాలు సార్. క్రాంతిదళ వ్యవస్థాపకులు, యంగ్ లీడర్ డాక్టర్ సంగం రెడ్డి పృథ్వీరాజ్ గారికి స్వాగతం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. నేను 2 ముక్కలు వేదిక మీద ఉన్న ఆత్మీయ
మిత్రుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా చిన్ననాటి నుంచి చూస్తున్న బట్టన్నకు మిగతా వాళ్ళందరికీ నాకు వచ్చిన 2 నిమిషాలు కాబట్టి నేను అందరికీ దండం పెడుతున్నా. జై తెలంగాణ. ఒక 2 డిమాండ్లు చెప్పి ఒక 2 అంశాలు చెప్పి మూసేస్తా. మీ అందరూ ఒప్పుకుంటే మెదక్ జిల్లా పేరు గద్దరన్న పేరు పెట్టాలనేది నా ప్రపోజల్. తర్వాత చాలా మంది పేర్ల మీద చాలా జిల్లాలు ఉన్నాయి. గద్దరన్న పేరు మీద అది ఉండాలి. ప్లస్ ఒక యూనివర్సిటీ, ఓ రీసెర్చ్ సెంటర్ ఇటువంటి గద్దరన్న నేమ్ మీద వాళ్ళ లోపల ఉండి ఉంటుంది. బహుశా వాళ్ళు చెప్తారు కావచ్చు, నాకు తెలియదు. కానీ ఒకవేళ ఆలోచన లేకుంటే ఆలోచన చేయమని చెప్పి గద్దరన్న 2 అంశాల మీద, సామాజిక అసమానతల మీద ఒకటి, తర్వాత నాకు తెలిసింది విద్య నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నది. అడవి నీదిగాదాయే ఆ ఊరు నీదిగాదాయే, అడవి నీదిగాదాయే ఆ ఊరు నీదిగాదాయే, అడవి ఎల్లగొట్టిందా ఊరు రావద్దన్నాదాం, అడవి ఎల్లగొట్టిందా ఊరు రావద్దన్నాదాం, తాతల తాటి తాండా బతుకు తల నరికేసిందా, ఎందుకేడుస్తున్నావమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ, ఎవ్వరేమన్నారమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ, నిన్నెవ్వరేమన్నారమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ, కట్టేలమ్ముకునే కాడ కడుపు నమ్ముకుంటున్నావా, ఎందుకేడుస్తున్నావమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ. ఈ పాటలతోటి సామాజిక అసమానతలు ఎట్లా ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా చాలా పాటలు చెప్పింది గద్దరన్న రాసిందే. సో ఈ అసమానతలను రూపుమల్పేటువంటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, గద్దరన్న కోరుకున్నటువంటి ప్రజాప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. యంగ్ చీఫ్ మినిస్టర్, యంగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దరి చేతులలో పగ్గాలు ఉన్నాయి. నాకు చాలా నమ్మకం ఉంది. తెలంగాణముల బడులేలేవు, తెలంగాణముల బడులేలేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకే మా సారు గారికి చాకి పీసు లేదో, మాయన్నల్లారా చాకి పీసు లేదో, మాయన్నల్లారా దగా పడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో, మాయన్నల్లారా గుండె సప్పుడినుడో, మాయన్నల్లారా. 96లో గద్దరన్న రాసిండు తెలంగాణలో బడులు ఎట్లున్నాయని. ఇప్పటికీ దుర్మార్గుడు గత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో 6000 బడులు తెలంగాణలో బంద్ చేసిండు. ఉస్మానియా రిక్రూట్మెంట్ లేదు. అవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నది. బడులు కూడా విద్యనే ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ది యూనివర్స్ ఇస్ ఏంటంటే హ్యూమన్ సోల్ ఆన్ ఫైర్. ఆ హ్యూమన్ సోల్ ఫైర్ రావాలంటే ఏంటంటే విద్య రావాలి. ఆ చదువుకున్నారు కాబట్టి ఇక యోగ్యులు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. 10 మందిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక స్థాయికి వచ్చి కూర్చున్నారు. చాలా ఫ్రీ అనిపిస్తుంది. నెత్తి మీదకి వెళ్ళి ఇన్ని రోజుల నుంచి, నేను 2001 నుంచి ఈ కేసీఆర్ అనే దుర్మార్గుల మీద యుద్ధం చేస్తున్నాం. కానీ చాలా ఏంటంటే నెత్తి మీదకి పెద్ద బరువు బండదీసి కిందేసినట్టు అయిపోయింది. ప్రజలకు కూడా అట్నే ఉన్నది. ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు నేను. కానీ ఏంటంటే గద్దర్ ఫౌండేషన్ మా సూర్యం కరెక్ట్ జ్ఞాపకం చేసిండు. ఇది మేము ఏదో ఆషామాషిగా అనుకోలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఆలోచనలు, తర్వాత బట్టన్న దీనిలో ఆత్మ ఉన్నది. ఈ ఫౌండేషన్ ద్వారా మేము చాలా పనులు చేయబోతున్నాం. నా భూతో నా భవిష్యత్. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల కోసం, అంటే ఏ సమస్య ఉన్నా ఎక్కడ ఏది ఉన్నా తన సాహిత్యంతో, తన గలంతోని, తన కలంతోని మాట్లాడుకుంటూ జనాన్ని ప్రభావితం చేసి 6 తూటాలు దిగిన తర్వాత ఒక తూటా ఎన్ని పూసలు ఉన్న తర్వాత కూడా నాకు తెలిసి భూమి మీద అట్లా ఉన్న మనిషి ఎవరు ఉండకపోవచ్చు. తన చనిపోయారు కాబట్టి ఏ ప్రభుత్వాలు, రేపు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి గద్దర్ అన్నది ఇట్లా చేస్తున్నారు. కానీ రేపు వేరే ప్రభుత్వాలు వస్తుంది పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఫౌండేషన్ ద్వారా గద్దర్ అన్న ఆత్మను తెలంగాణలో, భారతదేశంలో ఆవిష్కరించే ప్రయత్నం మేము చేయబోతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ, మాతో మీరందరూ తోడ్పడి ఉండాలి. మీ అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం కావాలని మిమ్మల్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా ఇష్యూస్ ఉన్నాయి కానీ అందరు పెద్దవాళ్ళందరికీ వారికి తెలుసు. వారిని నేను మళ్ళీ ఆఖరికి ఏంటంటే మెదక్ జిల్లా పేరు గద్దరన్న పేరు పెట్టాలి. ఎవరైతే ఇంకొక ముచ్చట ఏంటంటే గద్దరన్నను ఆయన జ్యూస్ తాగినప్పుడు అరే గద్దర్ వాడు ఫుట్పాత్ గాడు అన్నాడు. ఆ ఫుట్పాత్ గాని సలాకల బొక్కల కాళేశ్వరం కుంభకోణాల మీద ఎంక్వైరీ చేసి కేసీఆర్ కుటుంబాన్ని
తిహార్ జైల్లో ఇక్కడ ఈ జైలులో పడేసేదాకా దయచేసి నిద్రపోద్దని చెప్పి ప్రజలందరూ కూడా చూస్తున్నారని మా ఓటర్లకు అయితే బాగా ఆశ ఉన్నదని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. పృథ్వీరాజ్ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి క్రమశిక్షణకు, దక్షతకు, ఒక సమర్థతకు ప్రతీక తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి ప్రసంగం మీ అందరి చప్పట్ల మధ్య సాదర స్వాగతం. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే గద్దరన్న ఫౌండేషన్ పెట్టి ఫౌండేషన్ ద్వారా గద్దరన్న ఆలోచనలు ముందు తీసుకొని పోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారి తనయుడు సూర్యం గారికి, తల్లి గారికి, గద్దరన్న శ్రీమతి గారికి, అట్లాగే వెన్నెలమ్మ గారికి, కుటుంబ సభ్యులందరికీ, అట్లాగే ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక శాఖ ద్వారా దగ్గరుండి ఏర్పాట్లు చూసినటువంటి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, మరో సోదరుడు మిత్రులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, నాతోటి శాసనసభ్యులు కామ్రేడ్ కోనంనేని సాంబశివరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా యువజన నాయకుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే మనందరికీ సుపరిచితులు, ఒక సామాజిక విప్లవం రావాలని ప్రజల్ని చైతన్యం చేస్తూ వారి మేధస్సుతో ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు కంచి ఐలయ్య గారికి, ప్రజాగాయకుడు, గద్దరన్నని సంపూర్ణంగా అర్థం చేసుకొని సమసమాజ స్థాపన కోసం తన జీవితం మొత్తాన్ని పాటల రూపంలో బయటికి తీసుకొస్తున్నటువంటి జయరాజ్ గారు, అట్లాగే మనందరికీ తెలిసినటువంటి పెద్దలు గద్దర్ గారితో అనేక దశాబ్దాలుగా సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి జేబీ రాజు గారు, ఇంకా సరే ఇప్పుడే గద్దరన్న పాటల్ని వినిపించినటువంటి విప్లవకారుడు పృథ్వీరాజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ, మేధావులు చాలామంది ఉన్నారు, ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వ్యక్తులు చాలామంది వేదిక మీద ఉన్నారు. గద్దరన్న జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాలని చెప్పి ఆలోచన చేసి జియో ఇచ్చి అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో కార్యక్రమానికి చేసినటువంటి గద్దరన్న అభిమానులకి, ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆలోచిస్తున్నటువంటి స్నేహితులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, గద్దరన్న గురించి మధు యాష్కి గౌడ్ గారు
ఆయన ఆలోచనల్ని పరిపరి ప్రాంతాలకు ఏ రకంగా తీసుకెళ్లాలో కూడా దగ్గరుండి తీసుకెళ్ళినటువంటి సోదరులు మధు యాష్కి గారు, అట్లాగే మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా గద్దరన్న జయంతి చేయటం అంటే ఏదో ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేయటం కాదు. గద్దరన్న ఆలోచనల్ని, గద్దరన్న భావజాలాన్ని, గద్దరన్న ఈ సమాజంలో ఏ మార్పు రావాలని కోరుకున్నాడో ఆ మార్పు కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దరన్న ఆలోచనలు ముందుకు తీసుకొని పోవటం కోసం, ఆయన భావజాలాన్ని అమలు చేయటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పాలకులు, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సమాజంలో ఉన్నటువంటి సమస్యలపైన పెద్దగా దృష్టి సారించకుండా రకరకాలైనటువంటి వారి సొంత స్వలాభం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలను మనం చూసాం గతంలో. కానీ అటువంటి ప్రభుత్వాలకు భిన్నంగా ఈరోజు సమసమాజ స్థాపన కోసం గద్దరన్న చేసిన ఆలోచనలు అమలు చేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం ముందుంది అని చెప్పడం కోసం ఈరోజు గద్దరన్న గారి ఆలోచనలు తీసుకొని పోవడం జయంతి కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రావటానికి గద్దరన్న గారి కృషి కూడా ఉంది. కొద్ది కాదు, బాగా ఉంది. ఈ రాష్ట్రం ఏర్పడటానికి ఆయన కృషి ఉంది. నాకు తెలిసి ఆయన రాసినటువంటి పాట, ఎంతమంది పోరాట యోధులు మేము తెలంగాణ కోసం పోరాటం చేశాం, చావు నోట్లో తలకాయ పెట్టి బయటకు వచ్చాం, నా వల్లే వచ్చిందని చెప్పుకునే నాయకుల కంటే ఎక్కువ ఆయన ఒక్క పాట రాసి డయాస్ ఎక్కి అడిగేస్తూ ఆ పాట పాడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తాన్ని కదిలించింది. ఆ పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న తెలంగాణ ఆయన నడిపించాడు. ఆయన కదిలించి నడిపిస్తూ ఉంటే దాంట్లో ముందు నిలబడి ఇదంతా నేనే నడిపిస్తున్నా అని చెప్పి చాలామంది నాయకులు అనుకొని నా వల్లే తెలంగాణ వచ్చింది అనుకున్నారు. కాదు, ఆయన సమాజాన్ని కదిలిస్తే, ఆ సమాజం పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆయన తీసుకొచ్చినటువంటి విధానం కానీ చెప్పారు మన జయరాజ్ గారు ఇప్పుడే. ముఖ్యమంత్రి గారు సరే కొన్ని అర్జెంట్ అవసరాలు ఉన్నాయి, నేను కొద్దిగా మీరు మన్నించాలి, కొద్దిగా సమయం ఎక్కువ తీసుకుంటాం, ఒక 5 నిమిషాలు. వారు తెలంగాణ కోసం పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్ర చేశాడు. చేసి పెద్ద ఎత్తున తెలంగాణ సమాజాన్ని కదిలిచ్చాడు, నడిపించాడు కూడా. సకల సమస్యలకి పరిష్కారం, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సకల సమస్యల పరిష్కారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని సంపూర్ణంగా నమ్మి ఆ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన నడిచాడు, ఆడాడు, పాడాడు. అందుకే తెలంగాణ వచ్చింది. అలా వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే గద్దరన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి ముందు నిలబడి, ఎండలో నిలబడి 3 గంటలు పైబడి అపాయింట్మెంట్ కావాల, సమస్యలు చెప్తా అంటే గేట్లు తెరుచుకోలేదనంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇందిరమ్మ రాజ్యం ఆ గేట్లు బద్దలు గడిలు బద్దలు కొట్టి ఇది ప్రజాభవన్ అని చెప్పేసింది. ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజాభవన్ అని చెప్పి
దానికి జ్యోతిరావు పూలే అని నామకరణం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడ రావచ్చు, ప్రజావాణి ఏర్పాటు చేశాం, మీ దరఖాస్తులు ఇవ్వచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు, ప్రభుత్వం సానుకూలంగా స్పందించడమే కాదు ఆ సమస్యల పరిష్కారం చేస్తామని కూడా స్పష్టంగా చేసి ఆ గేట్లు బద్దలు కొట్టి వాళ్ళ ప్రజలకు అంకితం చేసి తలుపులు బార్లా తెరిచి ఉంచాం. ఇది గద్దరన్న గారి గుర్తు చేసుకుంటూ మాట్లాడేటువంటి అంశం. నాకు గద్దరన్న గారికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మాణిక్రావు ఠాక్రే గారు అందరు కలిసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం బందీ అయిపోయింది, ఈ బందీకానాల నుంచి దీన్ని విడిపించాలి, తెలంగాణ సమాజం కన్న కలల్ని నిజం చేయాలంటే దాన్ని అర్థం చేసుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ కోసం మనం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రావాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రావాలని చెప్పి ఒక ఆలోచన చేసి కార్యక్రమాన్ని చేపట్టాం. ఓ పక్కన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా సభలు సమావేశాలు పెద్ద ఎత్తున పెట్టుకుంటూ వారు ప్రయత్నం చేస్తూ ఉంటే సిఎల్పి లీడర్గా నన్ను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేయమన్నప్పుడు గద్దరన్న ఆ పాదయాత్రకు నామకరణం చేసింది ఆయనే. పీపుల్స్ మార్చ్ అని పేరు పెట్టింది ఆయన. దానికోసం పాట రాసింది ఆయనే. వయసు సహకరించకపోయినా తన జీవితం మొత్తం అడవిలో ఉన్నటువంటి బిడ్డల కోసం, అణగారిన వర్గాల కోసం, అసమానతతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల కోసం నా జీవితం మొత్తం అంకితం చేశాను. చివరి దశలో ఉన్నాను. ఒక్కసారి వాళ్ళందరినీ కలిసి పలకరించాలి. నేను ఎక్కడెక్కడో మారుమూలలో ఉన్నటువంటి అడవి ప్రాంతాల్లో ఉన్న గూడాలు నేను అజ్ఞాతవాసం అక్కడ ఉండి పనిచేశాను. వాళ్ళని కూడా కలవాలి. నీ పాదయాత్రలో నేను కూడా నడుచుకుంటూ వస్తాను అక్కడి నుంచి అని చెప్పి అక్కడి నుంచి పాపం ఖమ్మం వారికి నడిచారు. వారు కూడా ఆరోగ్యం సహకరించిపోయిన మండు టెండలు కలిసిన పరిస్థితి దగ్గర పాత జ్ఞాపకాలు, ఆయన పాడిన పాటలు, ఆయన కలిసిన స్నేహితులు, ప్రజలు చెప్పిన సమస్యలు అన్నీ చెప్తూ ఒక మాట చెప్పాడు మా అందరికి. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలంటే చర్చల కోసం నక్సలైట్లను చర్చలకు పిలిస్తే ఆ చర్చల్లో అందరు చెప్పింది ఒకటే, భూమి సమస్య చెప్పారు. ఆనాడు గద్దరన్నే దగ్గరుండి వారికి వీరికి చర్చల సందర్భంగా కూర్చొని మాట్లాడి అజెండా తయారు చేశారు. ఆ అజెండాని రేపు ఇందిరమ్మ రాజ్యం వస్తే మీరు పంచినటువంటి ప్రభుత్వ భూములు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుపేద ప్రజలకి కొన్ని లక్షల ఎకరాలు ఆనాటి ప్రభుత్వాలు పంపిణీ చేశాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ భూముల్ని ఎనిక్కి లాక్కొని అన్యాయంగా అమాయకులైనటువంటి ప్రజలకు భూమి లేకుండా చేస్తూ ఉన్నాయి. తిరిగి ఆ భూములన్నింటినీ కూడా ప్రజలకి అందించే కార్యక్రమాన్ని చేయండి మీ ప్రభుత్వం రాగానే అని చెప్పి ఆయన ప్రతిదేర మా అందరూ చెప్పాడు. అందుకే మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిమండలి మొత్తం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పనిసరిగా పేద ప్రజల కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇతర ఏ ప్రభుత్వాలైనా పంపిణీ చేసినటువంటి భూములన్నీ కూడా ధరణి పేరు మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా లాక్కుంటే వాటిని సరిచేయాలంటే ఈ ధరణి అనేటువంటి మహాభూతాన్ని పక్కగా పెడితే తప్ప వాళ్ళకి న్యాయం చేయలేమనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర మంత్రిమండలి మొట్టమొదటి సమావేశంలోనే ఈ ధరణిపై నిర్ణయం తీసుకుంది. దానికి ఒక ప్రత్యేకమైన కమిటీని వేశారు. ఆ కమిటీ ద్వారా ఈ రాష్ట్రంలో
పేదలకి బడుగు బలహీన వర్గాలకి అనేక దశాబ్దాలుగా ఉద్యమాల ద్వారా వచ్చిన హక్కుల ద్వారా చట్టాలుగా ఏర్పడి ఆ చట్టాల ద్వారా వచ్చిన భూముల్ని కాపాడటం కోసం ఈరోజు ధరణిని ఆ సాఫ్ట్వేర్ని పక్కన పెట్టి సరిచేసి ఆ ప్రజలందరికీ న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఏ తెలంగాణలో అయితే కొన్ని దశాబ్దాల పాటు భూ పోరాటం జరిగిందో ఆ భూ పోరాటాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే భూ సంస్కరణ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ హక్కులు చట్టాల ద్వారా వచ్చినటువంటి భూమిపైన హక్కులు పొందిన అనేక కొన్ని వేల లక్షల మంది బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల్ని కాపాడటమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ధ్యేయంగా పెట్టుకునే ఈరోజు ధరణిపై నిర్ణయం చేసింది. అలా ప్రజల కోసం నిర్ణయం చేస్తే యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కోసం ఏ భూములను అయితే మేము ప్రజలకు పంచామో తిరిగి ఆ భూములన్నింటినీ కూడా యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్కి మళ్ళీ పంచాలి, వాళ్ళకే హక్కులు కల్పించాలనేటువంటి ఆలోచనతో ధరణి అనే సాఫ్ట్వేర్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలని యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్కి ఒప్పజెప్పి వాళ్ళది హక్కులు కల్పించి వాళ్ళ పాస్బుక్లు ఇస్తే పాప అమాయకులైన తెలంగాణ ప్రజలు నష్టపోయారు. న్యాయం చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు ఏ భూస్వాములు ఏ యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కోసం వాళ్ళ కోసం పోరాటం చేస్తూ ఉంటారు. తెలంగాణ ప్రజల కోసం ఈనాటి ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తాం. ఇది ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్న తేడా. ఈ ఆలోచన ఒక్కటి చాలు గద్దరన్న ఆలోచనల్ని అమలు చేయటం కోసం ఇందిరమ్మ రాజ్యం ముందుకు పోతుందని చెప్పడానికి. గద్దరన్న చెప్పిన ప్రతి అంశాన్ని సమసమాజ స్థాపన కోసం కానీ లేకపోతే చాలామంది గద్దరన్నని తెలంగాణలో మెదక్ జిల్లాకో ప్రాంతానికో లేకపోతే ఒక వర్గానికో పరిమితం చేయడం కోసం కూడా చాలామంది ప్రయత్నం చేశారు. నాకు తెలిసి గద్దరన్న తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అతను విశ్వమానవుడు, అతను కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతుడు. అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు తాడితులు బాధితులు అందరి కోసం ఆలోచన చేసి రాసిన గొప్ప తాత్వికుడు. అటువంటి తాత్వికుడు ఒక శతాబ్ద కాలంలో ఈ దేశంలో ఇంతవరకు పుట్టలే. అలా పుట్టినటువంటి మహానుభావుడు అది తెలంగాణలో మన ప్రాంతంలో పుట్టడం మనందరూ అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆయన ఆలోచనల్ని, ఆయన భావజాలాన్ని, ఆయన పుస్తకాల్ని, ఆయన రచనల్ని, ఆయన పాటల్ని అన్నింటినీ బతికిస్తాం. ఇవాళ గద్దరన్న భౌతికంగా మనందరి మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన పాడిన ప్రతి పాట, ఆయన రాసిన ప్రతి పాట చిరస్థాయిగా ఉండేటట్టుగా అందరం ప్రయత్నం చేద్దాం. ఒక పక్కన ఫౌండేషన్ ప్రయత్నం చేస్తుంది, ఇంకో పక్కన ప్రభుత్వ పరంగా మేము కూడా వాటిని బతికించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అన్నిటి కూడా సంపూర్ణంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా విషయాలు గద్దరన్న గారి గురించి కానీ ఆయన ఆలోచనలను ముందుకు తీసుకొని పోవటం కోసం కానీ ఈరోజు అతి తక్కువ సమయంలో ఈరోజు ఆయన జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కానీ ఆయన సంబంధించినటువంటి మనుషులు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొద్ది రోజుల తర్వాత ఫౌండేషన్ తరఫునో ప్రభుత్వం తరఫునో ఒక మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం కూడా చేయాలని కూడా మేమందరూ ఆలోచన చేస్తాం. దానికి సంబంధించి మంచి ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు వారే మనసు విప్పి మీ అందరితో మాట్లాడతారు. అట్లాగే ఈరోజు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు సంబంధించిన ఇళ్ల స్థలాల గురించి కూడా ఆయన అడుగడుగున చెప్పినటువంటి మాటని మేము గుర్తుపెట్టుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్ళు లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి ఇళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం. చదివించడానికి కావాల్సిన కార్యక్రమాలు చేస్తాం.
ఆయన ఆలోచనల్ని సంపూర్ణంగా అమలు చేసేటువంటి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రిమండలి మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సంపూర్ణంగా మేమందరం ముందుకు తీసుకొని పోతామని, ప్రగతిశీల భావాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని, మాకు ఎటువంటి భేషజాలు లేవు. కేవలం అందరి ఆలోచన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవటం ఎలా, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఎట్లా తీసుకొని పోవాలి, ఈ రాష్ట్రాన్ని ప్రగతిశీల భావాలతో ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంతో కూడా పోటీ పడేటట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలన్నది మా అందరి ఆలోచన. ఆ ఆలోచనలో మేధావులందరి ఆలోచనలు కూడా మేము పరిగణలో తీసుకుంటాం. గద్దరన్న గారి ఆలోచనలు కూడా తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం మిత్రులందరూ ముందుకు వచ్చేసినటువంటి వారందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి సరే నేను రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా ఇంత పెద్ద మనసుతో మంత్రిమండలి మొత్తం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకుని గద్దరన్న గారి జయంతిని ఒక అధికారికమైనటువంటి కార్యక్రమం చేయటం అంటే ఇది ఆషామాషి కార్యక్రమం కాదు. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ డెసిషన్. ఎందుకనంటే ఒకప్పుడు ఆయన ఉన్నటువంటి ఆర్గనైజేషన్ బ్యాన్ చేసినటువంటి పరిస్థితి, ఆయన ఆలోచనలు బ్యాన్ చేసినటువంటి పరిస్థితి. అటువంటి గద్దరన్న ఆలోచనల్ని సరే ఆయన రకరకాలుగా అంబేద్కరిస్ట్గా ప్రజాస్వామ్యవాదిగా రకరకాలుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని కాపాడాలి ఆయన తీసుకొచ్చినటువంటి ఆలోచనలన్నింటినీ ముందుకు తీసుకొని చాలా గొప్ప నిర్ణయం ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొని ఈ జయంతి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతూ ఉంది. ఆయన అభిమానులందరికీ ఒకటే పిలిపిస్తూ ఉన్నాం, మీరు కూడా ఈ ప్రభుత్వంతో ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో మీరు కూడా మమేకం కండి, కలిసిపోదాం, కలిసి నడుద్దాం. ఏ సామాజిక తెలంగాణ నిర్మించాలని ఆయన కోరుకున్నాడో, ఏ ప్రగతిశీల భావాలు కలిగిన తెలంగాణ నిర్మించాలని కోరుకున్నాడో అది చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరందరూ కలిసి రావాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. సోదాహరణంగా అందరికీ కూడా భరోసా కల్పించిన వారికి మరొకసారి మీ అందరి చప్పట్ల మధ్య ధన్యవాద ప్రసూనమాలికలు అందిస్తూ, రాజకీయం అంటే మానవత్వమే అనే త్రికరణ శుద్ధిగా నమ్మిన నేత, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం వంటి అనేక రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రంగా విశ్వవ్యాప్తంగా అగ్రగామిగా తీర్చిదిద్దాలని కలలు కంటున్న నిత్య స్వాప్నికుడు, నిరంతర కృషి వలుడు, డైనమిక్, యంగ్, ఎంతూజియాస్టిక్ అండ్ ఎనర్జెటిక్ లీడర్ అవర్ రేవంత్ రెడ్డి గారిని మీ అందరి శుభ కరతాళ మధ్య గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రసంగం అపేక్షమాణం. స్వాగతం. మిత్రులారా, ఈరోజు రవీంద్ర భారతిలో గద్దరన్న ఫౌండేషన్ తరఫున గద్దరన్న జయంతిని నిర్వహిస్తే ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మిత్రుడు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మంత్రివర్యులు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, మధు యాస్కి గారు, పెద్దలు కంచె ఐలయ్య గారు, వారి కుటుంబ సభ్యులు, చాలామంది ఇక్కడ గద్దరన్న అభిమానులు, కవులు, కళాకారులు ఈ కార్యక్రమంలో హాజరయ్యి మనమందరం గద్దరన్న కుటుంబ సభ్యులం, ఆ కుటుంబానికి అండగా నిలబడతామని ఇక్కడికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా,
మిత్రుడు పృథ్వీరాజ్ చదువుకునేటప్పటి నుంచి మేమిద్దరం ఒకే కళాశాల, మేమిద్దరం కలిసి చదువుకున్నాం. నాకు చాలా మంచి మిత్రుడు, కానీ ఆయనలో కళాకారుడు కవి ఉన్నాడని పాడతాడని నాకు ఇప్పుడే మొదటిసారి సంగంరెడ్డి సత్యనారాయణ గారు తెలంగాణ ఉద్యమంలో ఎంత క్రియాశీలక పాత్ర పోషించిండో మాకందరికి తెలుసు. వారందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ సమాజంలో చైతన్యం ఉన్నది, సమాజ చైతన్యం కోసం జీవితాలనే త్యాగం చేసి గజ్జగట్టి గలం విప్పి భుజం మీద గొంగడేసుకొని సమాజాన్ని దొరలకు వ్యతిరేకంగా చైతన్యం చేస్తూ ప్రజాస్వామిక విలువలను కాపాడాలి, పేద ప్రజలకు ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు న్యాయం జరగాలి, వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడే ఈ సమాజం నిజమైన అభివృద్ధి సాధించినట్టు అని చెప్పి గద్దరన్న నిరంతరం పరితపించాడు. నాకు బాగా గుర్తు, సంవత్సరం గుర్తులేదు, కానీ మేము కాలేజీకి వెళ్ళే రోజుల్లో అచ్చంపేటలో గద్దరన్న కార్యక్రమం ఉండే. ఆ కార్యక్రమాన్ని ఆనాడు ప్రభుత్వాలు అడ్డుకోవాలని చూస్తే వేలాది మంది గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని గద్దరన్న అచ్చంపేట కార్యక్రమానికి తరలి వెళ్ళింది నాకు బాగా గుర్తు. ఎందుకంటే మా గ్రామమే ఆ రోజు గద్దరన్న కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అప్పుడు గద్దరన్న గొప్పతనం నాకు తెలీదు. మొదటిసారి గద్దరన్న పేరు అప్పుడు నేను వినడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జనసమితి కావచ్చు, బెల్లి లలిత గారు కావచ్చు, గద్దరన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఆకాంక్షించిన వారిలో ముందు వరుసలో ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. సరే, రాజకీయంగా వాళ్ళు ఈ ఉద్యమాన్ని వాడుకోకపోయి ఉండొచ్చు, రాజకీయ స్వార్థానికి వాడుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాకపోయి ఉండొచ్చు. కొద్దిమంది వీళ్ళందరూ చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరి రాజకీయ పార్టీలుగా ఎదిగి అధికారంలోకి వచ్చి ఏ త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడి ఏ త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని సాధించినమో ఆ పునాదుల మీదనే అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అణిచివేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు మళ్ళీ గద్దరన్న నా అవసరం ఈ సమాజానికి ఉన్నది, మళ్ళీ నేను నా బాధ్యతను నెరవేర్చాలి అని చెప్పి ఆయన గొంగడి భుజం మీద వేసుకొని మళ్ళీ బయలుదేరిండు. ఆ విధంగా మళ్ళీ తెలంగాణ ఉద్యమం అదే తుది తెలంగాణ ఉద్యమంగా మారాలి. ఇక ఈ తెలంగాణ సమాజం మళ్ళీ ఉద్యమాల బాట పట్టొద్దు, ఈ తెలంగాణ సమాజంలో ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలి, ప్రజలెన్నుక ప్రభుత్వం రావాలి, ప్రజాపాలన జరగాలి అని గద్దరన్న కోరుకున్నాడు. గద్దరన్న ఆరోగ్యం బాగలేకపోయినా బట్టన్న చేస్తున్న పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా వారు పాల్గొన్నారు. వారిచ్చిన స్ఫూర్తి మాకందరికీ ఆనాటి పాలకుల మీద కొట్లాడడానికి ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. అప్పుడప్పుడు ఈ పోరాటంలో నిరాశ నిస్పృహ కలిగినప్పుడు నేను గద్దరన్నను లోతుకుంటా ఇంటికి వెళ్ళి కలిసేవాడిని. చాలామందికి తెలియదు ఆ విషయము. అప్పుడప్పుడు వెళ్ళి గద్దరన్నతో కూర్చొని మాట్లాడేటోని. గద్దరన్నతో మాట్లాడితే 1000 ఏనుగుల బలం వచ్చేదే, కొట్లాడొచ్చు, వీని పడగొట్టవచ్చు అనే ధైర్యం వచ్చేది. ఆ ధైర్యమే ఘడీల రూపంలో నిర్మించుకొని ఇనుప కంచెలేసుకొని తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన చూడని నేను తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు ఈ గడీలో అని విర్రవీగినరో ఆ గడీల తలుపులు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలందరినీ ఇది మీది,
మీ రక్తాన్ని చెమటగా మార్చి చెల్లించిన పన్నులతో నిర్మించిన భవనాలు భవంతులు ఇవి పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పరిపాలన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించాలి. అందుకే దీనికి జ్యోతిరావు పూలే గారి పేరు ఉండాలి అని చెప్పి మా ఒత్తిడితో మా పోరాటంతో మేము ప్రకటించినాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెడతామని చెప్తే ఆ భయానికే మా ప్రభుత్వం రాకంటే ముందే సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాల్సిన పరిస్థితులు కేసీఆర్కు కల్పించినాం. ఇంతకుముందు పెద్దలు కంచయ్యలయ్య గారు, కవిత గారు నాకు ఫోన్ చేసిండ్రు, అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని పెట్టడానికి మీరు రావాలి అని. అయితే చాలామంది ఆ 10 ఏళ్ళు ఎందుకు పెట్టలేదు, 10 ఏళ్ళు ఎందుకు అడగలేదు అంటారు. ఆ 10 ఏళ్ళు వాళ్ళ నాయన మీద సంపూర్ణమైన నమ్మకం ఉండి ఈయన దుర్మార్గుడు, ఈయన పెట్టాడు కాబట్టే ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చింది. తప్పకుండా ప్రజాప్రభుత్వం పెట్టడానికి అవకాశం ఉంది అని చెప్పి వినతి పత్రం తీసుకొని వచ్చి ఏ దళితున్నైతే ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మోసం చేసిండో ఆ దళితున్నే ఇందిరమ్మ రాజ్యంలో అసెంబ్లీకి స్పీకర్గా నిర్ణయిస్తే ఆ దళితుడే స్పీకర్గా ఉంటే మా గడ్డం ప్రసాద్ గారికి కల్వకుంట్ల కవిత గారు వినతి పత్రాన్ని ఇచ్చిండ్రంటే ప్రజాప్రభుత్వం వచ్చినట్టే, ప్రజాపాలన మొదలైనట్టే అని చెప్పి నేను వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. తండ్రి మీద విశ్వాసం లేక, నమ్మకం లేక తండ్రి ఈ ప్రజాపాలనకు వ్యతిరేకి అని తెలిసి చెప్పడానికి బేసిజం అడ్డం వచ్చిందేమో నాకు తెలియదు. కానీ అందుకే 10 సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా వాళ్ళు కూడా వచ్చి వినతి పత్రాలు ఇచ్చేటంత స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని అంటే ఇంతకంటే ఇంకేం కావాలి? అందుకే మిత్రులారా, ఈ ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు అనుకూలంగా ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పరిపాలన నిర్ణయాలు చేయడానికి ఎన్నుకున్న ప్రభుత్వం. తప్పకుండా మిత్రులు చాలామంది ఇక్కడ గద్దరన్న గారి పేరు మీద జిల్లా ఉండాలి, ట్యాంక్ బండ్ మీద గద్దరన్న గారి విగ్రహం ఉండాలి అని ఏదైతే విజ్ఞప్తి చేసిండ్రో వీటన్నిటినీ తప్పకుండా మంత్రివర్గంలో సహచార మంత్రులతో మాట్లాడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి మిత్రులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గద్దరన్న నాకు చాలా విషయాలు చెప్పిన, అందులో 2 విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా, మీతో పంచుకోదలుచుకున్నా. మొదటిది, లిక్కర్ పార్టీ ఒకటై ఉన్నాయి, రాబోయే ఎన్నికలలో నువ్వు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అని చెప్పిండు. ఇవాళ లిక్కర్ పార్టీ ఒకటైన విషయాన్ని మన కళ్ళ ముందు కనిపించి కాంగ్రెస్ను రాకుండా అడ్డుకోవాలని చూసిన మీరందరూ కూడా అడ్డుగోడలను తొలగించి లిక్కర్ పార్టీని మొన్నటి ఎన్నికల్లో లిక్కర్ పార్టీని ఓడించినరు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లిక్కర్ పార్టీని కూడా ఓడించడానికి మాకు అందరికీ అండగా ఉండాలి అని కోరుకుంటున్నా. ఇంకొక మాట కూడా కీలకమైన మాట చెప్పిండు. ఇంటికి వచ్చిన నా మనవన్ని ఆశీర్వదించడానికి ఆ సందర్భంగా ఇంకొక మాట చెప్పిండు గద్దరన్న. రేవంత్, జీవితాంతం గుర్తుపెట్టుకో, పొలిటీషియన్తో కొట్లాడడం సులువు, క్రిమినల్తో కొట్లాడడం అంతకంటే సులువు. కానీ క్రిమినల్ పొలిటీషియన్తో కొట్లాడడం అంత సులువు కాదు. నీ ఎదురుగున్నోడు పొలిటీషియన్ అనుకుంటున్నావు, కాదు క్రిమినల్ అని చెప్పి కేసీఆర్ గురించి నాకు చెప్పడం జరిగింది. అందుకే ఆ క్రిమినల్ పొలిటీషియన్తో మేము కాదు, మీరందరూ కలిసి వచ్చి తోడుగా ఉండి గద్దెని దించి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. ఇవాళ ఏ పని చెయ్యాలన్నా దాన్ని అడ్డుకోవాలన్న ఆలోచన తప్ప ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు మేలు జరిగే
సలహాలు సూచనలు ఇవ్వడం మానేసి శాపనార్థాలు పెట్టుకుంటూ తిరుగుతున్నారు. ఇట్లాంటి శాపనార్థాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు స్వతంత్రం అవసరమైనప్పుడే ప్రజలకు స్వతంత్రం ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది. ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు అంటే అన్ని త్యాగాలకు వెరవకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ప్రజలు ప్రజాస్వామిక పరిపాలన కోరుకుంటే ఎట్లాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని 5 కాదు 10 సంవత్సరాలు సుస్థిరమైన పరిపాలన అందించే బాధ్యత నాది, మా మిత్రుంది. కొంతమంది మాట్లాడుతున్నారు 3 నెలలు 6 నెలలు 6 నెలల కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడని. అయ్యా, అనుకునేటోళ్లకు ఆశపడేటోళ్లకు ఒక మాట చెప్పదలుచుకున్నా. మొన్నటి ఎన్నికలల్లో ప్రజలు బొక్కలు ఇరగొట్టి బోర్లు పడేసిరు. మీ బొక్కలే చక్కగా కాలేదు, ఏ రకంగా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతామని పగటి కళలుగా అంటారు. చేసి చూడండి ప్రయత్నం, తెలుస్తుంది మీకు ప్రజల యొక్క ఆగ్రహం. ఆనాడు నాదెండ్ల భాస్కరరావు గిట్లాంటి వేషాలు వేస్తే ఊర్లకు ఒక్కరిని కూడా రానియలే ప్రజలు. ఇవాళ అట్లాంటి ఆలోచన ఎవడన్నా చేసిండంటే గ్రామాలలో ఇక్కడ ప్రజలు గోరీలు కడతారు. మళ్ళీ మీ గోరి మీరు కట్టించుకోవాలనుకుంటే బతుకుండగానే తెలంగాణ ప్రజలు మీకు గోరి కట్టాలనుకుంటే ఇట్లాంటి విపరీతమైన కోరికలు మీ మెదడులో వస్తాయి. అది మీ ఒంటికి ఇంటికి మంచిది కాదు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ప్రతిపక్షంగా సలహాలు సూచనలు ఇవ్వండి. మా ప్రభుత్వం ఎప్పుడు ద్వారాలు తెరిసే ఉన్నాయి. చేతనైతే సలహాలు ఇవ్వండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి తప్ప. అక్క కూడా ఇంతకుముందు అన్నది, ఏంది తమ్మి వాడు గని మాటలు మాట్లాడుతుంటే నువ్వేం అంటలేవని. నేను అక్కతో చెప్పిన, అక్క వాడిని అక్కసే వెళ్ళగక్కుతున్నాడు, మనకెందుకు, మనం కుర్చీలో కూర్చోవడమే వానికి వేసే శిక్ష. అందుకే అసెంబ్లీలో కూడా బయటకు పోనీయలేదు అక్క, ఆనే కూర్చోబెట్టిన. బిడ్డ నువ్వు చేసిన పాపాలని మేము చెప్తాం, వినడమే నీకు మేము వేసే శిక్ష అని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పినాం. సస్పెండ్ చేస్తామంటే వద్దని చెప్పిన. మా స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, స్పీకర్ సార్ ఎవరిని బయటకు తోలక వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి తలుపులు మూయి వాళ్ళు చేసిన తప్పులని మా బట్టి గారు ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖ నుంచి వైట్ పేపర్ పెట్టిండు. వాళ్ళు చేసిన పాపాలన్నీ మొత్తం లెక్కగట్టి చెప్తున్నాడు, వినాల్సిందే. ఆ పాపాలు చేసిన ఆ ఘోరాలు ప్రజలకు చెప్తున్నప్పుడు వాళ్ళు వినాల్సిందే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అందుకే మిత్రులారా, ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టే గద్దరన్న జయంతి వర్ధంతులను అధికారికంగా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాన్ని శాసనం చేయడం జరిగింది. ఇదే కాదు, మొన్న సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతూ వాళ్ళకు ఒక మాట చెప్పిన. నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది, ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పి. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి, నా మాటనే జీవో. ఇదన్నిటికంటే బెస్ట్ అవార్డు గొప్ప నిర్ణయం. One people's heart. Not a good, great decision. Lot of Thank you.
మిత్రులారా, అది కూడా వివిధ భాషలలో గద్దరన్నకు గొప్ప గుర్తింపు ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రము, ఈ తెలంగాణ ప్రజలు ఎన్ని తరాలైనా గుర్తుపెట్టుకోవాలంటే గద్దరన్న పేరు మీదనే గద్దరన్న పురస్కారాలను ఈ కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాం. మొన్న వాళ్లకు చెప్పిన, ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి చెప్తున్నా, నా మాటనే శాసనం, నా మాటనే జీవో గద్దరన్న పేరు మీద అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది కూడా ఈ సంవత్సరం ఉగాది పండుగ చేసుకున్న వచ్చే సంవత్సరం నుంచి జనవరి 31 తారీఖు నాడు గద్దరన్న జయంతి నాడే వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా ప్రతి గద్దరన్న జయంతి నాడు ఈ పురస్కారాలను ఆ కవులకు, కళాకారులకు అందించడం ద్వారా వారిని స్మరించుకునే అవకాశం తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఆయన అభిమానులకు అందరికీ కూడా ఉండాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం ఇక్కడ ప్రకటిస్తున్న. తప్పకుండా మా సహచార మంత్రులు నా నిర్ణయాన్ని ఆమోదిస్తారని, ఈ నిర్ణయానికి తప్పకుండా అండగా నిలబడతారని నేను భావిస్తున్నా. తొందరలోనే గవర్నమెంటు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది. సినీ ప్రముఖులకు కూడా నా విజ్ఞప్తి, మా లిజెండ్, మా బ్రాండ్ అంబాసిడర్ గద్దరన్న పేరు మీద మీకెవరికి, మా తెలంగాణ లిజెండ్, మా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ మా గద్దరన్న మీద మీకెవరికి పురస్కారం వచ్చినా అది మీకు ఒక గొప్ప అవకాశంగా భావించి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి ముందుకు తీసుకెళ్ళాలి, విజయవంతం చేయాలి అని తెలియజేస్తూ వారి అభిమానులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా. ధన్యవాదాలు సార్. బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి శ్రీయుత రేవంత్ రెడ్డి గారికి, శ్రీయుత భట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మధుయాష్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీమతి గుమ్మడి విమలా గద్దర్ గారికి, విఠల్ సూర్యకిరణ్ గారికి, డాక్టర్ సంగారెడ్డి పృథ్వీరాజ్ గారికి, శ్రీయుత కోనమనేని సాంబశివరావు గారికి, శ్రీయుత ప్రొఫెసర్ కంచి ఐరాయ్ గారికి, మరి జేబీ రాజు గారికి, పాశం యాదగిరి గారికి, వెంకటరెడ్డి గారికి, ఎస్ జగన్ రెడ్డి గారికి, జి రాములు గారికి, శ్రీయుత బి కొండారెడ్డి గారికి, డాక్టర్ శ్రీధర్ గారికి, శ్రీయుత ఎస్ రాజు గారికి, మరి శ్రీమతి శైలజ రామయ్య గారికి, మరి గౌరవ సంచాలకులు శ్రీయుత డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి, డాక్టర్ వెన్నెల గద్దర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గద్దర్ ఫౌండేషన్ యొక్క కృషి కొనసాగుతుందని ప్రకటిస్తూ మరి సరిత గారికి, ప్రజ్ఞ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. నమస్కరిస్తున్నాం. ఈ వేదిక నుంచి, ఈ వేడుక నుంచి ఈ యొక్క కార్యక్రమంలో ఆడిపాడిన కళాకారులకు, కళామూర్తులకు, అదేవిధంగా గాయక శ్రేష్ఠులకు, సౌండ్ సిస్టమ్ వారికి, డిజిటల్ స్క్రీన్స్ వారికి, మరి సహకరించిన సాంకేతిక నిపుణులకు, వాద్య కళా విశేష ప్రతిభా బృందాలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా మా పోలీసు సోదర సోదరీమణులకు కూడా ధన్యవాదాలు శిరస్సు వంచి, పాత్రికేయ మిత్రులకు, సన్మిత్రులకు, సహృదయులకు అందరికీ కూడా వందనం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. వరంగల్ నాయక శ్రేష్ఠుడు రవి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తులసి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాబు వెంటనే క్లోజ్ చేసి